Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Luke's Gospel, first chapter, verse 46. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము లూకా సువార్త మొదటి అధ్యాయం 46వ వచనము. My soul doth magnify the Lord. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. Out of the four Gospels, that is Matthew, Mark, Luke and John, ఈ యొక్క 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహానులో and only two Gospels provide us with the account of the birth of Jesus Christ. 2 సువార్తల్లో మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననమును గూర్చినటువంటి ఆ యొక్క సంగతులు కనబడతాయి. They are Matthew and Luke. అది మత్తయి సువార్త, తర్వాత లూకా సువార్త. But in the Gospel of Luke, we can see much singing. అయితే లూకా సువార్తలో చూస్తే ఎక్కువ శాతము పాటలు పాడటాన్ని గురించి మనం చూస్తాం. There are at least 3 songs of praise that are lifted by individuals. ఇది వ్యక్తిగతమైనటువంటి వారు తాము చేసినటువంటి యొక్క స్తుతి మనకు కనబడతా ఉంటుంది. These are the people who in some way have deeply affected by the reality of Jesus. వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాస్తవికత చేత ఏదో విషయంలో వారు తాకబడినటువంటి వారు. In the light of the birth of Jesus, these people can't help but sing. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము ఆ యొక్క విషయమై చూస్తే వీరికి ఏమి చెల్లరు కానీ కేవలం పాటలు పాడుతూ వచ్చారు. Let us see the context of Mary's song. ఇక్కడ మరియ పాట యొక్క సందర్భాన్ని మనం చూస్తాము. Mary was informed earlier in the chapter, in this chapter, ఈ యొక్క అధ్యాయంలో మునుపు మరియకు చెప్పబడింది, even though she is a virgin, ఆమె కన్యక అయినప్పటికీ he is going to give birth to a long awaited Messiah. ఎంతో కాలం నుండి వేచినటువంటి ఆ యొక్క మెస్సయకు తాను జన్మ She is ఇవ్వబోతోంది. going to become the mother of the anointed king of Israel as a virgin. ఇశ్రాయేలు యొక్క అభిషేకించబడినటువంటి రాజుకు ఆమె తల్లి కాబోతా ఉంది. ఆమె కన్యకగా ఉండి తల్లి కాబోతా ఉంది. But even earlier in this chapter, ఈ యొక్క అధ్యాయంలో ఇంకా ముందు కూడా Mary's cousin Elizabeth also learned that she and her husband would soon have a baby. ఆ యొక్క మరియ యొక్క బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా ఆమె కూడా కుమారుని కనబోతా ఉంది. That is informed to her. అది తనకు చెప్పబడినటువంటి విషయం. Even though they were well stricken in years, వారు బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ for decades they were childless. వారు చూస్తే ఇంకా దశాబ్దాల నుండి పిల్లలు లేకుండా ఉన్నారు. So both the women have been told about their pregnancies. ఈ ఇద్దరు స్త్రీలకు కూడా చూస్తే వారి యొక్క గర్భాన్ని గురించి చెప్పబడింది. And both are informed by the angel only, angelic announcement. ఈ ఇద్దరికి కూడా చూస్తే దేవుని యొక్క దూత చెప్పినటువంటి మాటలే. Really, the first 2 chapters of Luke's Gospel contain 2 miraculous births. ఈ యొక్క లూకా సువార్త మొదటి 2వ అధ్యాయంలో చూస్తే 2 అద్భుతమైనటువంటి జననముల గురించి రాయబడింది. Both are medically impossible. 2 కూడా యొక్క వైద్యపరంగా ఎంతో అసాధ్యమైన In the సంగతులు. first chapter we see the birth of John the Baptist. మొదటి అధ్యాయంలో చూస్తే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క He జననం. was born to very old couple. ఎంతో వృద్ధులైనటువంటి జంటకు ఆయన జన్మించినాడు. Bible says that they both, Zacharias and Elizabeth, in verse 7, Luke 1:7, లూకా సువార్త that they were well stricken in years. లూకా సువార్త మొదటి అధ్యాయం 7వ చూస్తే వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. In the second chapter 2వ అధ్యాయంలో we see a virgin giving birth. అక్కడ చూస్తే కన్యక యొక్క జననమునివ్వటము. These medically impossible births, both are medically impossible births. ఇవి 2 కూడా చూస్తే వైద్యపరంగా ఎంతో అసాధ్యమైనటువంటి కార్యాలు. Both births are announced by the angels only. 2 జననములను గురించి దేవుని యొక్క దూతలే చెప్తా వచ్చారు. Medical doctor won't agree. అయితే వైద్యపరమైన వైద్యుడు దీనికి అంగీకరించరు. How can they can have birth? ఏ రీతిగా వారు ఆ రీతిగా జననం ఇవ్వగలుగుతారు? That's why what God has done, అందువరకు దేవుడు ఏం చేశాడు? He got them recorded by a medical doctor only, Luke. అది వైద్యుడైనటువంటి లూకా చేతనే రాసి ఇచ్చాడు. The God of the Bible is the God of the impossibilities. ఈ యొక్క బైబిల్ దేవుడు ఆయన అసాధ్యములను సుసాధ్యపరిచేవాడు. Nothing is impossible unto him. ఆయనకు ఏది కూడా అసాధ్యమైంది లేదు. Now Mary has traveled to see Elizabeth. ఇప్పుడు మరియా ఎలిజబెత్ను చూడటానికి ప్రయాణం చేసింది. She arrived at Elizabeth's place and greeted Elizabeth. ఆమె ఎలిజబెత్ యొక్క స్థలానికి దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్కు తాను శుభములు చెప్పింది. Amazingly, the baby in Elizabeth's womb leaps in the presence of Mary's unborn child. ఈ యొక్క మరియ యొక్క ఇంకా పుట్టనటువంటి కుమారుని ముందే ఈ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తా వచ్చాడు. When Elizabeth announced through the Holy Spirit అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించింది about Jesus. యేసు ప్రభువుని గురించి. That is in Luke 1st chapter 42 to 45. అది లూకా సువార్త మొదటి అధ్యాయం 42 నుండి 45 వరకు. So in response to Elizabeth's declaration, ఎలిజబెత్ అలాగూ ప్రకటించిన తర్వాత Mary sang a song of adoration to God.
God. అక్కడ చూస్తే దేవుని గణపరిచేటువంటి ఆ యొక్క పాటను మరియ పాడుతూ వచ్చింది. That is in verses 46 to 55. అది 46 నుండి 55 వరకు ఉన్నాయి. Remembering the amazing mysteries told by the angel Gabriel to her, గాబ్రియేలు ద్వారా తనకు బయలుపరచబడినటువంటి అద్భుతమైన మర్మాల ద్వారా Mary exploded into a ecstatic song of rejoicing, praise and exultant exhilaration. మరియ చూస్తే ఇంకెంతో ఉన్నతమైనటువంటి ఎంతో గొప్ప స్తుతి ఆరాధనలో లీనమైపోతా వచ్చింది. Oh, she sang her song of celebration, marveling at the wonderful work of the Lord. దేవుని యొక్క అద్భుతమైన పనిని బట్టి తన స్తుతి కీర్తన పాడుతూ వచ్చింది. Yeah, Mary was one of the faithful remnant of Israel. ఈ యొక్క మరియా ఇశ్రాయేలు యొక్క నమ్మకమైనటువంటి ఒక శేషముగా తను నింది. She is one of the people for 400 years, silent years. They were waiting for the arrival of the prophesied Savior. అక్కడ చూస్తే వాగ్దానం చేయబడినటువంటి రక్షకుని కొరకై దాదాపు 400 సంవత్సరాలు ఎంతో నిశ్శబ్దమైన కాలము ఆ సమయంలో వారు ఎంతో నెమ్మదిగా వేచి ఉంటూ వచ్చారు. And she is one of that group. ఆమె కూడా ఆ గుంపులో ఒకటి. Her whole being, ఆమె that is శరీరం their అంతా కూడా spirit, soul and body, ఆమె ఆత్మ ప్రాణ దేహ రీతిగా participated in the outburst of the praise and worship. దేవుని స్తుతించటము గణపరచుటలో తాను లీనమైపోయింది. She lifted up her voice and as she sang out her song of joy, ఆమె తన స్వరమునెత్తి సంతోషపు గీతమును పాడుతూ వచ్చింది. her inner soul glorified the Lord God Almighty for choosing her to be the vessel to bring the Son of God into the world. తన యొక్క అంతరంగ ప్రాణము అది ఎంతో ఆనందించింది. ఎందుకొరకంటే తనను ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని వచ్చేటువంటి పాత్రగా చేసినందుకొరకే దేవుని ఎంతో గణపరిచింది. So her voice is raised means her body is involved. ఆమె యొక్క స్వరము లేచింది అంటే తన యొక్క శరీరం అందులో లీనమై ఉంది. And it is written that she glorified God in her soul. అక్కడ రాయబడింది తన యొక్క ప్రాణమునందు ప్రభును గణపరిచింది. So that is her soul is involved. అది అక్కడ తన ప్రాణం ఉంది. And her spirit rejoiced with exceeding joy. అక్కడ చూస్తే తన ఆత్మ అత్యధికమైనటువంటి ఆనందముతో సంతోషించింది So అని. her body sang, అక్కడ తన శరీరం పాడింది. her soul magnified and glorified God, తన ప్రాణము దేవుని గణపరిచి మహింపరిచింది. and with her spirit she rejoiced. తన యొక్క ఆత్మ ద్వారా తను ఆనందించింది. So Mary's complete being is involved in her song. మరి యొక్క పాట చూస్తే సంపూర్ణమైనటువంటి తన యొక్క ఆత్మ ప్రాణ దేహ రీతిగా తాను అందులో లీనమై ఉంది. Mary was highly privileged, మరియ చూస్తే అత్యధికమైనటువంటి ఆ యొక్క ఆధిక్యత కలిగి ఉంది. and her explosion of joy reflected a developing understanding of this wonderful truth ఈ యొక్క with which she had been entrusted. తను చూస్తే తను చేసినటువంటి ఆ యొక్క కనపరిచేటువంటి పరిస్థితిని బట్టి చూస్తే తనకు ఉన్నటువంటి ఆ యొక్క సంగతుల విషయమై తాను ఎంతగానో ఆనందించి గణపరుస్తా ఉంది. Her song revealed the amazing responsibility of being chosen by God of her forefathers. తన యొక్క పాట దేవుని చేత ఏర్పరచబడి దాని కొరకే ఆమె దేవుని గణపరుస్తా వచ్చింది. And to bring forth Messiah of Israel. తర్వాత ఇశ్రాయేలు యొక్క రక్షకుని లోకంలోనికి తీసుకొని Yeah, వచ్చాడు. she also is telling about the child in her womb that he is God. ఆమె కూడా చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే తన గర్భంలో ఉన్నటువంటి ఆయన చూస్తే ఆయన దేవుడు అని చెప్తా He ఉంది. is my savior. ఆయన నా రక్షకుడు. Oh, this son she would one day bring into the world would become the man who would redeem the mankind from their sins. తాను ఈ లోకంలోనికి తేబడినటువంటి ఆ యొక్క బిడ్డ ఈ యొక్క మానవాళిని తన యొక్క పాపం నుండి విడిపించేటువంటి రక్షకుడుగా ఆయన ఉంటాడని. Not only that, అంత మాత్రమే the కాదు, greatest understanding she had was that the baby she was carrying in her womb was to be her own savior. అయితే తన గర్భంలో మోస్తూ ఉన్నటువంటి కుమారుడు చూస్తే తన యొక్క సొంత రక్షకుడై ఉన్నటువంటి సంగతి తను గుర్తించింది. And he would redeem her soul. తన యొక్క ప్రాణమును ఆయన విమోచిస్తాడు. No wonder Mary said, my soul do magnify the Lord and my spirit has rejoiced in God my savior. అక్కడ చూస్తే తాను అంటుంది నా ప్రాణమా ప్రభువును గణపరచుమని అంటా ఉంది. నా యొక్క రక్షకుని యందు దేవుని యందు ఆనందించమంటా ఉంది. She is using the personal pronoun my. అక్కడ వ్యక్తిగతమైనటువంటి మాట పలుకుతా ఉంది నా My savior speaks of the truth. The salvation is personal. అక్కడ చూస్తే నా రక్షకుడు అయినటువంటి దేవుడు అంటే ఈ రక్షణ వ్యక్తిగతమైనటువంటిది. And the Lord looked with favor on the humble condition of this gentle handmaiden. ఈ యొక్క చూస్తే ఈ యొక్క దీనురాలు ఈ యొక్క దాసురాలి దీన స్థితిని దేవుడు చూసి ఆయన కటాక్షిస్తా Oh, వచ్చాడు. Mary loved the Lord her God and she knew the holy scriptures. మరియా దేవుడు అయినటువంటి యెహోవాను తాను ప్రేమించింది, తనకు లేఖనాలు తెలుసు. Mary's song is almost similar to that of Hannah's song. మరియా యొక్క పాట ఇంకా హన్నా పాడినటువంటి పాటకు సమముగా ఉంది. Like Mary, Hannah also rejoiced in God in Savior. ఏ రీతి అయితే మరియ వలె హన్నా కూడా
తన యొక్క రక్షకుని యందు తను ఆనందించింది. Mary was only 3 months pregnant when she visited Elizabeth. ఎలిజబెత్తును మరియ కలుసుకున్నప్పుడు ఆమె 3 నెలల గర్భవతి అయి ఉంది. For an young unmarried girl of those days, ఆ దినాల్లో ఉన్నటువంటి యవన ప్రాయంలో ఆ యొక్క వివాహం కానటువంటి ఆ యొక్క అమ్మాయి, and it could have been not an easy time. అది తనకంత సులువైనటువంటి సమయం కాదు. Mary had to go through a pain of Joseph's initial distress. ఈ యొక్క మరియ చూస్తే ఈ యొక్క యోసేపు యొక్క ఆరంభ దిశలో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బంది గుండా తాను వెళ్ళాల్సి వచ్చింది. When he thought that she had been unfaithful to him, Joseph must have thought she had been unfaithful to him. యోసేపు ఆయన అనుకుంటుండి వచ్చేటంటే ఈ యొక్క మరియ తన విషయమై తాను ఆ యొక్క నమ్మకంగా లేదని అనుకుంటా Who వచ్చాడు. will believe such conception? ఎవరు అటువంటి ఆ యొక్క విషయాన్ని నమ్ముతారు? గర్భధారణ ఎవరు నమ్ముతారు? Like any other human being, Joseph also suspected the integrity of Mary. ఇతరుల వలె యోసేపు కూడా మరియ యొక్క ఆ యొక్క చూస్తే యథార్థతను ఆయన అనుమానించాడు. So she had to face the reality when Joseph initially planned to send her away. యోసేపు తను ఆరంభంలో తనను విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఆ యొక్క వాస్తవికతను తను గ్రహించాలి. Not only that, అంత మాత్రమే so కాదు, many people are around Mary. మరియ చుట్టూ అనేకులు ఉన్నారు. She is not alone in the wilderness. ఆమె అరణ్యంలో ఒంటరిగా లేదు, She is in the village. ఆమె గ్రామంలో ఉంది. So she had to endure the disapproving looks of all. ఇక ఇతరులందరూ కూడా చూస్తే ఇంకా ఆ సంగతికి సమ్మతించమన్నట్లుగా చూసే చూపులను తను అంగీకరించాల్సిందే. And many people may be making condemnatory remarks and who accused of her of her character. అనేకులు చూస్తే ఆమె యొక్క గుణ లక్షణాన్ని బట్టి తన మీద నిందారోపణ చేసేటువంటి పరిస్థితి. Of course, the angel went and revealed the truth to Joseph. అయితే ఆ దేవుని యొక్క దూత యోసేపు దగ్గరికి వెళ్ళి ఆ నిజాన్ని బయలుపరిచాడు. But what about the condemnatory remarks of other people? అయితే ఇతరులు వేసేటువంటి ఆ యొక్క నిందారోపణల సంగతి ఏంటి? So in the midst of all these pains, అయితే ఈ నొప్పులన్నిటిలో her soul exalted the Lord her God. తన ప్రాణము తన ప్రభువును గణపరుస్తాడు. It is not easy to sing in situation like that. అటువంటి పరిస్థితుల్లో పాటలు పాడటం అంత సులువు కాదు. When Mary could worship the Lord her God in such a difficult situation, what about us? మరియా తానంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించి ఆరాధించగలిగిందంటే నా పరిస్థితి ఏంటి? She glorified God in her sufferings. ఆమె తన శ్రమల్లో దేవుని గణపరిచింది. Today, being this side of the cross, ఈ దినాల్లో సిలువకి ఇటువైపు ఉన్నటువంటి మనము we all know what the Lord Jesus Christ has done for us. యేసు ప్రభువారు మన కొరకు ఏం చేస్తారో మనకు తెలుసు. We have been given the amazing truth of God's plan of salvation. దేవుని యొక్క ఆ యొక్క రక్షణ ప్రణాళిక అద్భుతము మనకు తెలుసు. We are all sinners and we are in need of a savior. మనం అందరం పాపులము గనుక మనకు రక్షకుడు అవసరము. As we read and meditate the scriptures, మనం లేఖనాలు చదివి ధ్యానించేటప్పుడు the love, grace, mercy of God will be unfolded to us. దేవుని యొక్క కృప, కనికరము, దయ అది మనకు ఎంతో బయలుపరచబడుతుంది. We are worthless sinners మనం చూస్తే ఎంతో పాపులమే ఉన్నాము and we are fit for hellfire. మనం నిత్య నరకాగ్నికి సరిపోయిన వారము. But then shall we not accept him as our savior and Lord? అయితే ఆయనను మనం ప్రభువుగా రక్షకునిగా అంగీకరించకూడదు. In the most dark hours of her life, in the hours of suffering, తన యొక్క జీవితంలో ఎంతో చీకటికరమైనటువంటి సమయాల్లో అంటే ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో Mary acknowledged him as her savior. మరియా తనను ప్రభువుగా తను ఒప్పుకుంటా వచ్చింది. And worshipped means how much more we must be grateful and worship him. ఆరాధించిందంటే మనము కూడా ఎంతగా దేవునికి కృతజ్ఞులమైన ఆరాధించాలి. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, whatever may be our situation this morning, ఈ ఉదయకాల సమయంలో మన పరిస్థితి ఏమైనా కూడా wherever we are, let us worship the Lord. మనం ఎక్కడున్నా కూడా దేవుని మనం ఆరాధించాలి. Worship is not based on worship is based on what he is. ఈ యొక్క ఆరాధన అనేటువంటిది ఆయన ఏమై ఉన్నాడో దాన్ని ఆధారం It is చేసుకున్నాం. not dependent on our circumstances or situations. అది మన యొక్క పరిస్థితులు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను బట్టి లేదు. Are you going through pain this morning? ఈ ఉదయకాల సమయంలో ఏదైనా నొప్పికుండా వెళ్తున్నావు, Your heart is sorrowful due to some bereavement of a loved one in the family. నీ యొక్క హృదయము నీ యొక్క కుటుంబంలోని ప్రియులైనటువంటి వారిని పోగొట్టుకున్న దాన్ని బట్టి దుఃఖంలో ఉన్నావా? Are you blamed without your fault? నీ యొక్క పొరపాటు లేకుండా నీ మీద నింద వేయబడిందా? Yes, your worship should not be affected by these things. నీ యొక్క ఆరాధన అనేటువంటిది ఇట్టి సంగతుల చేత దానిపై ఎటువంటి ప్రభావం చూపించదు. God never allows pain without a purpose in the lives of his dear children. దేవుడు తన ప్రియులైనటువంటి వారి యొక్క జీవితాల్లో ఏ నొప్పినైనా కూడా ఆయన ఉద్దేశం లేకుండా అనుమతించడు. Worship repairs your broken heart. ఈ యొక్క ఆరాధన నీ విరిగినటువంటి హృదయమును బాగు చేస్తుంది. Worship will fill your empty spirit. ఈ యొక్క ఆరాధన అనేటువంటిది నీ ఖాళీ ఆత్మ నింపుతుంది. This morning raise your voice
In the midst of all these situations, join the worship of Mary. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పరిస్థితులు ఏమైనా కూడా మరియుతో కలిసి తన స్వరం ఎత్తి నువ్వు కూడా దేవుని స్తుతించు. Oh, then God will change your life. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. Oh, whatever God allows in your life, accept it. దేవుడు నీ జీవితంలో ఏది అనుమతించినా దాన్ని అంగీకరించు. Magnify the Lord. దేవుని ఘనపరచు. Love the Lord with all your soul and heart and even body. దేవుని నీ పూర్ణ హృదయంతో, మనసుతో, శరీరముతో ఆయన ఆరాధించు. May God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పలుకుని మా oh తండ్రి, gracious God, మా కృపలన దేవా, we are so thankful for the lives of the people like Mary. తండ్రి మరి లాంటి వారి యొక్క జీవితాలను బట్టి ఇంత వందనాలు. What a sacrifice, oh Lord. ఎంత గొప్ప త్యాగం ప్రభువా. A sword has gone through her soul, తన యొక్క ప్రాణం గుండా ఒక కత్తి దూసుకుని వెళ్ళింది. but oh Lord, she bore it. అయినా కూడా తాను భరించింది What ప్రభువా. the people must have talked, oh Lord, every day before her eyes regarding the virgin conception. తను ప్రతి దినము కూడా ఈ యొక్క కన్యక గర్భాన్ని ధరించడం దాని గురించి ప్రతి దినము తన ఎదుట ఎంతో మంది ఎన్నో మాట్లాడుకుని Even today, after 2000 years, some foolish people are still talking about it. ఈ దినము 2000 సంవత్సరాల తర్వాత కూడా కొద్దిమంది బుద్ధిహీనులైనటువంటి వారు ఆ సంగతిని గురించి But మాట్లాడుతున్నారు. on that day, how much pain she bore. ప్రభా ఆ దినాన ఎంత గొప్ప శ్రమను తను అనుభవించింది. Lord, thou hast magnified her. ప్రభా నువ్వు తనను గణపరుస్తూ వచ్చినావు. Oh Lord, we are so thankful unto you. ప్రభా మేము నీకు ఎంతో వందనస్తులమే Help ఉన్నాం. us also to be obedient in the difficult situations. తన క్లిష్ట పరిస్థితులు నీకు విధేయత చూపించినట్లు మీరు సహాయపడండి. More and more we may work for you. ప్రభా అధికంగా నీ కొరకు పని చేయనట్లుగా చేయండి. Lead us and guide us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.